నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు కామన్ మ్యాన్ వేణుగోపాల్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ సజ్జల రామకృష్ణ గారు మొన్న శనివారం జరిగిన మీడియా సమావేశంలో చాలా చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు గారివి అన్ని అబద్ధపు ప్రచారాలు. స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి మొన్న భోగాపురం వరకు కూడా అన్ని అసత్య ప్రచారాలు, క్రెడిట్ చోరీలు అని చెప్పేసి మళ్ళీ ఈయన కూడా అదే అంటున్నారు. ఒకప్పుడు జగన్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో అవన్నీ కూడా ఒక అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ఈయన చెప్పారు గానీ ఇవన్నీ జగన్ గారి సొంత అభిప్రాయాలు కాదు అని చెప్పేసి కొత్త వెర్షన్ ఆయన తీసుకొచ్చారు. ఈ వెర్షన్ ఎలా చూడాలంటారు? దీన్ని ఏ వెర్షన్ చూడాలంటే ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ అమ్మ. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేది ఆయన పూర్వాశ్రమంలో ఒక సీనియర్ జర్నలిస్ట్. అయితే తదనంతర పరిస్థితిలో జగతి పబ్లికేషన్ నుంచి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అయ్యారు. దగ్గర అయిన తర్వాత ఆ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆయన ఒక సాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. సకల శాఖ మంత్రి అంటారు ఆయన్ని. ఓకే. ప్రతి ముఖ్యమంత్రి గారిని కలాలంటే ఈయన్ని కలాల. ఏది చెయ్యాలని ఈయనే చెయ్యాలి. ఏ ఫైల్ మీద సంతకం పెట్టాలన్నా సజ్జల గారే. నందిని పందిని చేయగలరు, పందిని నందిని చేయగలరు. ఆచంట గనుడు మల్లన్న అంటారు చూడండి, అలాంటి వ్యక్తి ఈయన. ఓకే. సామాన్యమైన వ్యక్తి కాదు, హైలీ బ్రెయిన్ మహానుభావుడు. శాస్త్రవేత్త గారిని పుడితే ప్రపంచానికి ఎంతో మేలు అవును. కానీ మన దురదృష్టవత్తు జర్నలిస్ట్గా పుట్టాడు ఈయన. యాక్చువల్గా ఈయన శాస్త్రవేత్త అవ్వాల్సిందే. శాస్త్రవేత్త అయితే చాలా ఆవిష్కరణలు చేసేటాడు. యాక్చువల్గా ఈయన మన కంట్రీలో పుట్టవలసిన వ్యక్తి కూడా కాదు. ఇప్పుడు సిరియా, జోర్డాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటి దేశాల్లో పుట్టవలసిన వ్యక్తి. పుడితే ఇప్పటికి ఇండియాని ఎప్పుడో నాశనం చేసేది రకరకాల వెపన్స్ కనిపెట్టి. అంతటి మహనీయుడు అమ్మ. ఆయన గురించి చెప్పుకోవాలంటే మీకు ఇంత సైజు బుక్ కావాలి. అంత గనుడు. ఇప్పుడు ఆయన చేశారు కదా సార్. ఇప్పుడు జగన్ గారు ఒకప్పుడు అన్న వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు ఎవరో అమ్మాయి చేసింది కాబట్టి అన్నారు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇదంతా ఫాల్స్ అమ్మా. ఇదంతా పొలిటికల్ గేమ్స్. జగన్ గారు ఆడినవన్నీ పొలిటికల్ గేమ్స్. మీరు ఒకటే అర్థం చేసుకోండి అమ్మా. సొంత అమ్మ సొంత చెల్లిని బయటికి గెంటించారంటే అలాంటి వ్యక్తి మాటలు మీరు నమ్మచ్చా? అంతెందుకమ్మా. శర్మిలమ్మ గారు పాపం మంచి చెడు వదిలేండి, ప్రతి దగ్గర మంచి చెడు ఉంటాయి. నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి. బొమ్మ బొరుసు, మంచి చెడు, నింగి నేల, అలాగే ప్రతివీ రెండు ఉంటాయి. ఇప్పుడు మన ఇద్దరం ఒక కడుపును పుట్టాం. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాము ఈ కడుపు ఒక తల్లి గర్భాన్ని పుట్టాం కదా. మళ్ళీ జన్మలో మన ఇద్దరం ఒక తల్లి గర్భాన్ని పుట్టగలమా? ఒకవేళ పుడితే అట్లాంటి ఒకే తల్లి గర్భంలో పుట్టిన వ్యక్తిని పరామర్శ కూడా చేయలేదు. అలాంటి ఆయన మాటలు మనం పట్టించుకోవచ్చా? పట్టించుకోకూడదు. ఆయన ఏదో అంటారు. ఆయన అధికారంలో రావడానికి తహతాలు ఆడుతుంటారు అనమాట. దాని గురించి ఎంతకైనా తెగిస్తారు. అధికార దాహం అంటారు చూడండి. మీరు దాహం అయినప్పుడు ఏం చేస్తారు? ఏదో ఒక నీరు తాగాలి. మీకు అర్థమైంది. నూతిలో నీళ్ళేం తాగాలి, చలంలో నీళ్ళేం తాగాలి, బాటిల్లో నీళ్ళేం తాగాలి, కూటలో నీళ్ళేం తాగాలి. కానీ మీ దాహం తీరాలి. మీరు ఏదైనా చేసి మీ దాహం తీర్చుకోవాలి. అవునా కదా? అవునా? అంతే కదమ్మా. సార్ ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకి వైఎస్ఆర్సీపీ ఎలా ప్రిపేర్ అవుతుంది? మన టీడీపీ కూటమి పార్టీ ఎలా ప్రిపేర్ అవుతుంది అంటారు? వైఎస్ఆర్సీపీ ప్రిపేర్ అవుతుంటుందమ్మా. యాక్చువల్ అవి 2021లో పంచాయతీ ఎలక్షన్లు జరిగే మార్చిలో కొన్ని కోర్టు అడ్డంకులు ఉండడం వల్ల అవి కొంచెం లేట్ అవుతాయి. బట్ నాకు తెలిసి నవంబర్ ఆ టైంలో ఎలక్షన్లు జరుగుతాయి, పంచాయతీ ఎలక్షన్లు. అందు గురించే రఫా బ్యాచ్ రెచ్చిపోతారు. పంచాయతీ ఎలక్షన్లు ఏదో గెలిచేస్తామని. ఎట్టి పరిస్థితిలో గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ ఎలక్షన్లు జరిగితేమా టీడీపీ వాళ్ళని నామినేషన్ కూడా వేయనివ్వలేదు. అంత దుర్మార్గంగా వ్యవహరించారు. పంచాయతీ నిధులన్నీ పంచామృతం వల్లే తాగేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పంచభక్ష పరమాణాల్లా తినేశారు ఆ టైంలో. కానీ ఎలక్షన్లు జరుగుతామో కొంచెం కోర్టు కేసులన్నీ అవి ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అయిపోతే అక్టోబర్ నవంబర్ నెలలో పంచాయతీ ఎలక్షన్లు కూడా అవుతాయి. ఇప్పుడు ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమం కూడా నడుస్తుంది కదా సార్. ఈ ఎలక్షన్స్ గురించి అంటారా? ఈ ఎలక్షన్ల గురించి కాదమ్మా, ప్రజలకి సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా మెయిన్. ఎలక్షన్ అంటే వస్తాయి పోతాయి, గెలుపు ఓటములు సహజం. బట్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏంటి తెలుసా? చివరి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందాలి. ఇప్పుడు ఉత్తరాంధ్ర తీసుకుందామమ్మా. అక్కడ వలసలు వెళ్ళిపోతుంటారు, వాళ్ళ పిల్లలు వెళ్ళిపోతుంటారు, వాళ్ళ తండ్రులే ఉంటారు. వాళ్ళకి పెన్షన్ మీద ఆధారం. అటు సైడ్ పంటలు పండవు, ఎందుకంటే వాటర్ తక్కువ. మహానుభావుడు చంద్రబాబు నాయుడు దయ వల్ల నాగావళి వంశధార అనుసంధానం అయితే
ఉత్తరాంధ్ర ప్రజలకి తిండికి మరీ లోటు ఉండదు. ఆల్రెడీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి అవుతుంది, ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ ఒకటి ఉంది, వైజాగ్లో సముద్ర తీరం ఉంది, హార్బర్ ఉంది. ఇట్లాంటివన్నీ అయితే ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా మేలు జరుగుద్దమ్మా. ఓకే. ఇప్పుడు సజ్జల గారు మీరు అన్నట్టు స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం వరకు అన్ని జగన్ గారు చేసిన క్రెడిటే అంటున్నారు. స్టీల్ ప్లాంట్ అవునమ్మా, ఆకాశాన్ని సృష్టించింది జగన్మోహన్ రెడ్డి. సాక్షాత్తు ఇప్పుడు ఈ భూమి ముందు మనం నిలబడ్డామా, ఈ భూమిని సృష్టించిందే జగన్మోహన్ రెడ్డి. ఇలా అంటాడు అంతే. ఆయన చూసి ఎవడైనా నమ్ముతాడమ్మా ఈ మాటలు? కష్టపాటుకుడు ఎవరు? ముసలోడు ఎవడు? వయసులోడు ఎవడు? కుర్రోడు ఎవడమ్మా? 76 ఏళ్ల వయసులో యుక్త వయసులో కుర్రోడ్లా పరిగెడుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పనులు చేసి చేయించింది క్రెడిట్ చోరీ ఇతను జగన్మోహన్ రెడ్డి. శ్రీశ్రీ గారు అంటారు, కొంతమంది ఓ కుర్రోలు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పుకార్లకి నిబద్ధులండి. అలాంటి ఆయన ఈయన. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి కంటే ఈయన ముందు పరిగెట్టాల. ఈయన వెనకబడిపోతాడు. ఈయన చంద్రబాబు నాయుడు గారితో దమ్ముంటే పోటీకి రమ్మనండి పరుగు పందెంకి. 10K రానికి ఎక్కువద్దు, 10K రానికి దెబ్బకు అవుట్ అయిపోతాడు. సరే, ఇప్పుడు సజ్జల గారు చెప్పేవన్నీ అబద్ధాలు అంటారు. 100% అబద్ధాలమ్మా. ఆయన మాట విప్పిందంతా అబద్ధమే. సజ్జల గారు ఏంటంటే తన బొజ్జలు నింపుకున్నారు. అతని కుమారుడు హ్యాపీగా ఉన్నారు. వేలాది కోట్లు కాదు, లక్షలాది కోట్లు సంపాదించుకున్నారు. ఆయన సాడో ముఖ్యమంత్రి అమ్మా. అప్పట్లో ముఖ్యమంత్రి గారిని కలాలంటే సజ్జల గారిని కలాలి. సజ్జల గారిని కలాలంటే సూట్ కేసులు వెళ్ళాలి. చాలా ఉంది వీళ్ళ స్టోరీ. మీకు తెలీదు. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.